హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఢిల్లీలో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్లో మీడియా రకరకాలైనటువంటి విష ప్రచారాలు, వారి నాయకుల మీద చేస్తున్న అభండాల గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇకపోతే ఢిల్లీలో అని ఎందుకన్నానంటే, గత 2-3 రోజులుగా విజయసాయిరెడ్డి గారి గురించి ఎల్లో మీడియా చేస్తున్నటువంటి విషప్రచారం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్లస్ దేశమంతా చూస్తూనే ఉంది. ఒక గిరిజన మహిళా అధికారికి మరియు విజయసాయిరెడ్డి గారికి సంబంధించి ఏ విధంగా విషప్రచారం చేశారో అందరూ చూశారు. తర్వాత ఆ విజయసాయిరెడ్డి గారు కూడా అదేవిధంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరు ఆయన మీద అబండాలు వేశారో వారికి క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆ తరువాత ఆ గిరిజన మహిళా అధికారి కూడా తనకు సంబంధించిన వివరాలన్నీ బయటపెట్టారు. అలాగే తన రెండవ భర్త పెళ్లి చేసుకుని రెండవ భర్త ద్వారా కలిగినటువంటి సంతానం గురించి కానీ, తర్వాత ఆ భర్త ద్వారా కొనుగోలు చేసినటువంటి ఆస్తుల గురించి కానీ, వారికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ ఇవన్నీ బయటపెట్టడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా ఎల్లో మీడియా వదలడం లేదు. ఎందుకు అని అనుకుంటే, ఎల్లో మీడియా కావచ్చు, ఎల్లో అధిపతి కావచ్చు, ఎల్లో నాయకులు కావచ్చు, ఎందుకని మనం ఒకసారి డీప్గా వెళ్తే, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనం చేయాలంటే ఏం చేయాలి? ఢిల్లీలో బలహీనం చేయాలి అంటే విజయసాయిరెడ్డి గారిని ఈ విధంగా రకరకాలైనటువంటి నిందలేసి ఎల్లో మీడియా కావచ్చు, ఎల్లో అధిపతి కావచ్చు, విజయసాయిరెడ్డిని కనుక మనం అణగదొక్కగలిగితే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కినట్టే అని వాళ్ళు భావించినట్టున్నారు. అందువలన విజయసాయిరెడ్డి గారిని ఒక గిరిజన మహిళ అధికారి కూడా తెలియకుండా, చూడకుండా ఆవిడ మీద రకరకాల నిందలేశారు. ఆవిడని ఏ విధంగా మహిళలను ఎలా హింసించాలి, ఏం చేయాలి అనేది మన ఎల్లో మీడియాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అయితే ఒక విషయం ఏంటంటే, ఎల్లో మీడియా వారు అధికారంలో లేనప్పుడు మాత్రం వారు చెప్పే నీతులు అవి అన్నీ ఇన్ని కాదు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు ఉండదు, తర్వాత బడుగు బలహీన వర్గాలు ఉండదు, గిరిజనులు ఎవరు ఉండరు. ఇలాంటివన్నీ వదిలేసి వారికి ఏదైతే పని కావాలో దాన్ని సాధించే వరకు వారు ఈ విధంగానే చేస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా మరి విజయసాయిరెడ్డి గారిని ఈ విధంగా బలహీనపరిస్తే ఢిల్లీలో నిజంగానే జగన్ గారి బలహీన పడతాడా అనేది వారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎల్లో మీడియా అధిపతి ఢిల్లీలో ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచి మనం ఏర్పాటు అవ్వడానికి సహాయం చేశానని ఆయన అనుకుంటున్నాడు. కానీ అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అది ఏ విధంగా ఉంటుంది, రేపనే రోజు ఈయన మీద నమ్మకం లేక నరేంద్ర మోడీ గారు ఆయన ఎలాంటి పదవులు ఇచ్చింది, ఇవ్వకపోయినా వీరు తలకాయ ఉంచుకొని పోతున్నది, వీళ్ళు చేసేదంతా కూడా వారికి తెలుసు. అందువలన మళ్ళీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో కలిసి ఏదైనా చేయగలరేమో, వీరు మనకంటే మనమేదో 2 పార్టీలు కలిసి మనం అధికారంలోకి వచ్చాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటింగ్ ఉంది, ఈ విధంగా ఇప్పటి నుంచే ప్రజలలో బలహీనపరచాలి అనే వేసిన పన్నాగం తప్పితే, ఈ పన్నాగంలో ఒక గిరిజన మహిళా అధికారిని ఆవిడని అసభ్యంగా, అన్యాయంగా ఈ విధంగా చేశారు. మరి వీరి చేయడంలో ఈ మహిళా అధికారి గారి మొదటి భర్త గారు కూడా పావుగా ఆవిడని వాడుకుంటున్నారు. ఆయన ఏమైనా ఈ తెలుగుదేశం పార్టీ వేసిన వలలో చిక్కుకున్నారా, లేకపోతే వారు వేసిన డబ్బులకి ఏమన్నా కుక్కలాగా పనిచేశారా అనేది చేసి ఆ మహిళా అధికారి, లేదంటే ఆ మహిళా అధికారి సంపాదిస్తున్న డబ్బులకు ఆశపడి నాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళు ఎవరు తింటున్నారని చెప్పి అలా ఏమన్నా ఆశపడి ఆవిడ మీద ఈ విధంగా చేయడానికి చేశారా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఎల్లో మీడియా వారు ఇలాంటివన్నీ పుంకానుగా రాబోయే రోజుల్లో వస్తూనే ఉంటాయి. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఇలాంటివి చేసి ఒక పార్టీని కానీ, ఒక పార్టీ అధిపతిని కానీ బలహీనపరచాలి అనుకుంటే అది పొరపాటే. ఏదేమైనప్పటికీ ఎలక్షన్లో మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఆ విధంగా నెరవేర్చి మళ్ళీ ఓటింగ్కి వెళ్ళాలి. కానీ ఈ విధంగా వెళ్తే మాత్రం ఎల్లో అధిపతి కావచ్చు, ఎల్లో మీడియా కావచ్చు, ఎల్లో పార్టీ కావచ్చు,
అది అంత సమాజానికి నచ్చదు, పబ్లిక్కి నచ్చదు. చూద్దాం మరి దీన్ని ఏ విధంగా జనాలు ఏ విధంగా తీసుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.